దొరకని స్థితిలో ఉండే పేదలు తిరుగుబాటు వైపు ప్రయాణిస్తున్నారని, రాష్ట్రాల విభజన జరిగిన, పాలకులు మారిన, విప్లవ పోరాటాలు మాత్రం ఆగడం లేదని రిటైర్డ్ టీచర్ మల్లారెడ్డి ఆవేదన చెందుతున్నారు. గంజి గడక దొరకని గ్రామాల్లో నుండి విప్లవం పుట్టిందని, తరాలు మారినా వారి తలరాతలు మారడం లేదని, ఆనాటి రోజుల్లో పడ్డ కష్టాలు, కరువుపై బాటముచ్చట పేరుతో పుస్తకం రాసిన దారం మల్లారెడ్డి మనసులో మాటేమంటుందో మా ప్రతినిధి దుర్గారెడ్డి మీకు ఇప్పుడు తెలియజేస్తారు. సిద్దిపేట జిల్లా కేంద్రం దారం మల్లారెడ్డి రిటైర్డ్ టీచర్ బాటా ముచ్చట అనే ఒక పుస్తకాన్ని రాసి 31 తారీఖు నాడు ఆవిష్కరించారు. నిజంగా ఆ రిటైర్డ్ టీచర్ దారం మల్లారెడ్డి ఒకానొక కాలంలో ఎదుర్కొన్న కష్ట నష్టాలు, ఆ తర్వాత ఉద్యోగం నియామకమై, ఆ తర్వాత 1969 ఉద్యమము, 2001 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని జరిగిన పరిణామాలు, వారి తల్లిదండ్రులు పడ్డ కష్ట నష్టాలు ఈ పుస్తకంలో ఇమిడి ఉన్నాయి. రేపు ఈ పుస్తకము యువతకు ఏ విధంగా ఉపయోగపడబోతుంది, ఆ రోజు జరిగిన కష్టాలేంటి, ఆ నష్టాలేంటి, ఈ పుస్తకం రాయడం వల్ల వాళ్ళు ఏ విధంగా రేపు యువత ప్రేరణ కాబోతుంది, ఈ పుస్తకంలో ఏమి ఇమిడి ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మల్లారెడ్డి సార్. ఈ పుస్తకము మీరు బాటా ముచ్చడన పుస్తకం రాశారు దారం మల్లారెడ్డిగా. అసలు ఈ పుస్తకం రాయాలనే ఆలోచన, ప్రేరణ ఏ విధంగా కలిగింది? ఈ పుస్తకం రాయడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, నిజానికి నేను ఒకటి పుస్తకం రాయాలి, అందులో మొదలైతే నాకు పుస్తకం రాయాలనే ఆలోచన అయితే లేకుండే. కానీ నా అనుభవాలను చూసినటువంటి మిత్రులు, నీ అనుభవాలను, నీ జీవితాన్ని, నువ్వు దేన్నైతే ఆశించి పని చేసినావో వాటి గురించి రాస్తే బాగుంటుంది అని ముందుగా వాళ్ళు అన్నంత వరకు నేనేం పుస్తకాన్ని రాయాలనుకోలేదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఈ ఒత్తిడి నా మీద చేసినరో, ముఖ్యంగా మన సిద్దిపేట వేమగంటి రఘునందన్ వాళ్ళ తండ్రి నాకు గురువు, తెలుగు పాఠాలు చెప్పేటువంటి వాడు హై స్కూల్ చదివేటప్పుడు. ఆయన కూడా నన్ను చిన్నప్పుడు అంటే 10, 11 పియూసి, డిగ్రీ ఇట్లా చదివే క్రమంలో వేమగంటి నరసింహాచార్యులు కూడా ఎందుకో నాలో ఒక రచయితను గుర్తించిండు. ఆయన గుర్తించి రాయమనేవాడు. కానీ నేను అంతగా పట్టించుకునేవాడిని కాదు. హైదరాబాదులో భద్రుకా కాలేజీలో బీకామ్ చదివేటప్పుడు సమయం దొరికినప్పుడు కొంత రాయడానికి ప్రయత్నించాను. అప్పుడు నేను రాసిన 6-7 కథలు అన్నీ కూడా అప్పటి కొన్ని పత్రికల్లో వచ్చాయినవి. ఒక్క కథ కూడా రిజెక్ట్ కాకుండా పత్రికల వాళ్ళు వేసుకున్నారు. రాసిన కథను రాసినట్టుగా మళ్ళీ దాన్ని రివైజ్ చేయడం కానీ, ఫేర్గా రాయడం కానీ ఏది లేకుండానే అప్పటిదప్పుడు రాసి పంపించినటువంటి కాగితాల మీద పంపించినటువంటి కథల్ని వాళ్ళు వేసుకునేవాళ్ళు. అవి ఎలాంటి కథలు, అవి అంటే సమాజానికి ఏ విధంగా ఉపయోగపడేవి? అవన్నీ కూడా ముఖ్యంగా ఉన్న 6-7 కథలలో ఒక 3-4 కథలు స్త్రీని కేంద్రంగా చేసుకొని రాసిన. వాళ్ళు సమాజంలో వాళ్ళు ఎట్లా లైంగికంగా కానీ, శ్రామికంగా కానీ ద్రోపిడికి గురవుతున్నారని. అట్లానే బాబాలు, బయటికి బాబాలు స్వాములుగా అంటే వాళ్ళు ఏది ఆశించకుండా పూర్తిగా అన్నీ వదిలిపెట్టి జీవిస్తున్నారని అనుకుంటాము. అది పూర్తిగా తప్పు అని చెప్పి నేను ఒక కథలో నిరూపించగలిగినాను. వాళ్ళు ఎంత భోగ విలాసులో, ఎంత భోగాన్ని అనుభవిస్తారో చాటున మాటున, అవన్నీ కూడా ఒక కథలో. అట్లానే మన మెదక్ జిల్లాలో ముఖ్యంగా చిట్టాపూర్ గ్రామానికి దగ్గరగా నేను టీచర్గా మెదక్ జిల్లాలో టీచర్గా అపాయింట్ అయ్యి ఒక స్కూల్లో పనిచేస్తున్నటువంటి సమయంలో కాజీపూర్లో ఒక పటేల్, ఒక భూస్వామిని అక్కడి ప్రజలు హత్య చేస్తారు. ఆ వార్త
నిజంగా ఎందుకో అది నన్ను బాగా కదిలించింది. ప్రజలు ఒక భూస్వామిని చంపినరు అంటే ఏదో ఒక ఇది ఉండాలి. ఆ ప్రజలు ఎంత కష్టాలకు గురైనరు అంత పెద్ద పటేల్ని చంపడానికి అని చెప్పి అనుకుని నేను ఒక కథ రాసినది. అందులో ఏమి కల్పితం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా కథ రాసిన. ఆ తర్వాత మన తెలంగాణలో అనేక పోరాటాలు, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు. ఒకప్పుడు నైజాంకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేయొచ్చు, కానీ సాయుధులై ఒక ప్రజాస్వామ్యము, ఇప్పుడు మన దేశంలో ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నాం. మన దేశంలో ప్రజాస్వామ్యంకి సంబంధించినటువంటి రాజ్యాంగం ఉన్నదని, ఆ రాజ్యాంగం ప్రకారంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయని, ఇవన్నీ చెప్పుకుంటున్నటువంటి ఆధునిక కాలంలో కూడా ఈ భూస్వామ్య భావజాలము, భూస్వామ్య శక్తులు ఒకవైపు, ధనిక స్వామ్యము, ధనికులు ఒకవైపు లేరు. ఇద్దరు కలిసి, చిత్రంగా ఇద్దరు కలిసి ఒక దోపిడీ వర్గంగా దేశ అధికారాన్ని చేతిలో పెట్టుకొని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని చాలా వికృతమైనటువంటి పాలన సాగిస్తున్నారు. నాకు ఇది ప్రజాస్వామ్యం అనిపిస్తలేదు. ఇవన్నీ కూడా నాకు నా జీవితం నేపథ్యం నేర్పింది. తర్వాత నేను హైదరాబాదులో చదువుకునే దశలో, ముఖ్యంగా గాంధీ మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు అప్పటి విప్లవ ఉద్యమానికి ప్రేరితులై వాళ్ళు చర్చా కార్యక్రమాలు, గోష్ఠులు, ఈ నక్సల్బరీ విప్లవ పోరాటాలు, శ్రీకాకుళం పోరాటాలు, వీటితో ప్రేరితులై నాకు ముఖ్యంగా హైదరాబాదులో గాంధీ మెడికల్ కాలేజీలో అప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థులు మన తెలంగాణలో విప్లవోద్యమం బలపడటానికి, పుట్టుకకి వాళ్లే కారణం అనిపిస్తుంది. మీ తల్లిదండ్రులు, అమ్మా నాన్న చాలా కష్టపడ్డారు. ఆ రోజు కూడా గూడు కోసం కూడా ఎంత శ్రమించినా కానీ అవి దక్కే పరిస్థితి లేదు. చాలా అంటే మీ బుక్లో 2-3 లైన్లు చదివాను. చాలా కూడా ఉన్నది. అంటే నిజంగా అప్పుడున్న కష్టం ఏ విధంగా ఉండే, ఆ కష్టం ఏ విధంగా ఎదుర్కొన్నారు? కూలీ బతుకులైనప్పటికీ, వలస బతుకులైనా మా తల్లిదండ్రులది చాలా కష్టంతో కూడుకున్నటువంటి జీవితమే. ఇప్పుడు మామూలుగా అంటే అప్పుడు ఈ యొక్క తెలంగాణ రావచ్చు, లేకుంటే వేర్పడ్డ రాష్ట్రమే కావచ్చు, నిజంగా పని కూడా దొరకని పరిస్థితి. అంటే ఎవరికి కూడా పని దొరకదు. ఆ రోజు ఆకలితో అలమటించి చాలామంది కూడా పేదవాళ్ళు కావచ్చు, లేకుంటే ఉన్నత వర్గాలు కానీ సహాయం చేసేవారా? ఎప్పుడు ఎట్లా ఉండే? కొంత సహాయం చేసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే కూలికి తగినంత ఫలితం అయితే వచ్చేది కాదు ఆ రోజుల్లో. ఇప్పుడు నేను 45లో నేను పుట్టిన. 45కి పూర్వం నైజాం రాజ్యమే. నైజాం రాజ్యంలో జీవితాలు ఎట్లా ఉండే, కూలీ జీతం ఎట్లా ఉండే, రైతులు ఎట్లా ఉండే, మామూలు సామాన్య జనం ఎట్లా ఉన్నారో మనకు కొంత చరిత్ర చెప్తున్నది. నేను పుట్టి అటువంటి కూలీ కుటుంబంలో పుట్టినటువంటి నేను ఆ తర్వాత కూడా చాలా పేద కుటుంబం అన్నప్పుడు పేద కుటుంబంలో నేను పెరిగిన కాబట్టి ఆ కష్టాలన్నీ కూడా నేను అనుభవించినట్టే. కానీ మా అమ్మ కారణంగా నాకు అంతగా అనుభవములకు రాకపోవచ్చు. ఆ కష్టం, వాళ్ళ కష్టం ఏదైతే ఉండనో దాన్ని చూసేటువంటి అవకాశం నాకు ఉన్నది. కానీ నేను వాళ్ళంతా కష్టపడ్డట్టు అనిపించలేదు. కారణం ఏంటంటే నన్ను వాళ్ళు కష్టపెట్టలేదు. ఏ పాలేరుగానో ఏ పశువుల కాపరిగానో చేయలేదు. నిజంగానే సాధే పరిస్థితి లేక ఒక రాములు అనే పేరు పెట్టుకొని పాలేరుకు ఇచ్చి సాధిపించిన తర్వాత మీ అన్నే సంబోధిస్తే ఆ మాటలు విన్న తర్వాత ఆ మాటల్లో మీకు అర్థమైన విధానము, నిజంగా ఆ కష్టము ఏ విధంగా అనిపించింది? అంటే మా అమ్మ గొప్పతనమే నాకు అర్థమైంది. ఎందుకంటే ఒక అంటరాని వాడిని అన్నా అని పిలువు అని చెప్పింది మా అమ్మ. ఎందుకంటే రోజు ఆయన మా అమ్మను అవ్వ అని పిలుసు, రోజు మా అవ్వను నేను కూడా అవ్వ అని పిలుసు కదా. ఎందుకు అవ్వ అని పిలుస్తాడంటే వాడు నా కొడుకేరా, నీకంటే పెద్దవాడు, వాడు ఒకప్పుడు వాళ్ళను అంటరాని వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళు జాలినరు. నేను అవ్వను కాబట్టి, కన్నోను కాబట్టి రోజు వచ్చిపోతున్నాడు.
కాబట్టి నువ్వు అన్నీ అన్నానాలే, రామయ్యని పిలవద్దు అని నవ్వుకుంటే చెబుతుంటే నిజమే అనుకున్నా నేను. వాడు కూడా అవ్వాను, నన్ను తమ్మాను. ఇక నేను అప్పటి నుంచి వాడిని మా రామన్నానే అందు. ఇప్పుడు మీ అన్న తమ్ముడు కలిసి ఉంటున్నారా? మీ అన్న బతికే ఉన్నాడా నిజంగా? తర్వాత అసలు ఆ సిచ్యువేషన్ మారిపోయిన సందర్భాలు ఏమున్నాయి? నిజానికి ఆయన మా తల్లి కన్న కొడుకు కాదు. అట్లా చెప్పేది వాళ్ళంతా వాళ్ళని అంటారని వాళ్ళు అనుకున్నప్పటికీ వాళ్ళను బిడ్డ అనే సంబోధించేది మా అమ్మ. వరే తురే అట్లా నేను అరే రామయ్య బిడ్డ ఇటు రా పోరా అని అనగానే బిడ్డ అనేది. బిడ్డ అంటే ఇక మనం కూడా నన్ను కూడా బిడ్డ అనేది, ఆయన్ని కూడా బిడ్డ అనేది. కాకపోతే ఆమె చెప్పింది అన్నమాట, రామయ్య మనవాడు, నాకు పుట్టినవాడు, నీ లెక్కనే నీకు పెద్ద అన్నరా, వాడు ఒకసారి వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళకు సాదుకోవడానికి ఇచ్చిన, కానీ నిజానికి వాడు వాళ్ళ కొడుకే అని తర్వాత తెలిసింది నాకు. ఓకే, ఇప్పుడు నిజంగా ఇన్ని సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యారు, తర్వాత ఆరోగ్యం సహకరిస్తుంది. పుస్తకంలో ఈ బాటా ముచ్చట పుస్తకము, ఈ తెలంగాణ 1969 ఉద్యమం చూశారు, 2001 కేసీఆర్ ఉద్యమం చూశారు, రాష్ట్రం వచ్చింది, 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు. నిజంగా మనం అనుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? ఉద్యోగాలు, నిధులు, నియామకాల కోసము, మన వనరుల కోసమని పోరాటం చేశాము. అసలు ఆ రోజు ఉద్యమం చూశారు, ఈరోజు మరి ఉద్యమం చూశారు, ప్రభుత్వాన్ని చూశారు. అసలు మీరు అంటే మీకు ఉన్నత దాన్ని బట్టి ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది అనుకుంటున్నారు? నాకేమనిపిస్తుందంటే ఇవన్నీ మార్పులు జరుగుతున్నాయి. నిజానికి మార్పులు మంచి కోసం జరగాలి, ప్రజలు బాగుపడాలి. కానీ తెలంగాణ ఉద్యమం వచ్చి, తెలంగాణ ఉద్యమం వల్ల తెలంగాణ ఏర్పడిన మనకు పెద్దగా ఒరిగినట్టు అని ఏమీ అనిపిస్తలేదు. ఒకటి, ఎందుకంటే పాలకులు మారలేదు కదా, పాలకులు మారలేదు, ప్రజల చేతికి అధికారం రాలేదు. ప్రజల చేతికి అధికారం వచ్చి స్వావలంబన ఏర్పడ్డప్పుడు ఇతరుల మీద ఆధారపడి, అంటే అన్నిటికీ వాళ్ళ ఇతరుల మీదనే, పెట్టుబడిదారుల మీద కావచ్చు, విదేశీ కంపెనీల మీద కావచ్చు, విదేశీ పెట్టుబడి మీద కావచ్చు, విదేశీ వాళ్లను మనం ఆహ్వానిస్తున్నాం. మన ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, ఎప్పటికప్పుడు విదేశాల్లో పర్యటించి వాళ్ళని వెంటబడి, వాళ్ళని బతిమలాడి వాళ్ళ పెట్టుబడుల్ని మనం కోరుతున్నాం. అంటే మన వనరుల్ని వాళ్ళ చేతిలో పెట్టి మన వాళ్ళంతా కూడా శ్రమించి సంపదను సృష్టించి వాళ్ళ చేతిలో పెట్టేటువంటి పరిస్థితే. ఎవడు పెట్టుబడి పెడితే వాడిదే వాని సంపద వాడికే పోతుంది, మనకెందుకు వస్తుంది అది? మనం వేతన జీవులుగానో కూలీ జనాలుగానో బతకాలి, బయటి పెట్టుబడిని మనం ఆహ్వానిస్తే. కాబట్టి వాళ్ళ నిజానికి ప్రజాస్వామ్యం ఏం లేదు దేశంలో. ఒకవేళ మనం ప్రజాస్వామ్యము లేదు అని అంటే అవహేళన చేస్తున్నది పాలకులు. వీడు ఏదో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాడు, వీడు ప్రజాస్వామ్యానికి విరోధి, మన ప్రజాస్వామ్యానికి విరోధి కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకి, రాజ్యాంగానికి వ్యతిరేకి కాబట్టి దేశానికి వ్యతిరేకి, కాబట్టి వీడు దేశద్రోహి. వీడిని ఇటువంటి ఎలిమెంట్స్ని దేశంలో ఉంచొద్దు. ఒకవేళ కొట్లాడేవాడు నిజంగానే ఈ దేశం కోసం ఎవడైనా కొట్లాడుతుంటే వాడిని దేశభక్తులు అంటలేరు, దేశద్రోహులు అంటున్నారు. దేశభక్తుల్ని ఎవరిని అంటున్నారంటే రామభక్తుల్ని అంటున్నారు దేశభక్తులు. వాళ్ళే దేశభక్తులు అంటున్నారు. నువ్వు రామభక్తి నీకు ఉండని, కానీ అది దేశభక్తి ఎట్లయితుంది? దేశం కోసం త్యాగం చేసినవాడు, దేశం అభివృద్ధికి త్యాగం చేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళే దేశభక్తులు. దేవుడి భక్తులు దేశభక్తులు ఎట్లా అవుతారు? అది నేను ఎప్పటికీ ఒప్పుకునే పరిస్థితి లేదు. అంటే మీ ఉద్యోగం అప్పుడు మీ ఉద్యమం 1969లో ఉద్యోగం చేసే సమయంలో కూడా విప్లవమత్వం కోసం ఆకర్షణ అయ్యి మీ గాంధీ మెడికల్ కాలేజీ కావచ్చు, లేకుంటే బయట వ్యక్తులు కావచ్చు, కొంత విప్లవం వైపు మీరు మళ్లించారని చెప్పి మీ మీద కొంత దాడి, కొన్ని కేసులు కూడా నమోదైనట్లు కొంత సమాచారం ఉంది. ఆ రోజు జరిగిన సంఘటన, ఆ రోజు సంభాషణ ఏంటి? నిజానికి తెలంగాణలో వచ్చిన విప్లవోద్యమం ప్రభావం నుంచి తప్పించుకున్నవాడు ఎవ్వడూ లేడు. అది పాలకవర్గం కావచ్చు, ప్రజాపక్షం కావచ్చు, వేతన జీవులు కావచ్చు, కూలీ జనాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు,
అందరి మీద ఆ విప్లవోద్యమం ప్రభావం ఉన్నది దేశంలో. తప్పించుకునే పరిస్థితి లేదు. ఇవాళ నేను విప్లవానికి అనుకూలుడు కాదు అని ఎప్పుడు చెప్పలేడు, లేదా వ్యతిరేకం చెప్పడానికి కూడా లేదు. అప్పటి కాలంలో పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, నాయకులు కూడా అప్పటి విప్లవ నాయకుల దగ్గరికి పోయినరు. వాళ్ళ బాధలు చెప్పుకున్నారు, పరిష్కరించుకున్నారు. ప్రజా దర్బారులో, ప్రజా కోర్టుల్లో పరిష్కారాలు అయినాయి. ఆ రోజు వాళ్ళు ఆహ్వానించినటువంటి పోలీసు అధికారులే తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్లు చేయొచ్చు, అది వేరు. కానీ ఇదంతా కూడా పాలకవర్గాల కుట్ర. పైకి అట్లా కనిపించినారు కానీ వాళ్ళు ఎప్పుడూ విప్లవోద్యమానికి అనుకూలురు కారు. కాకపోతే మాలాంటి వాళ్ళు, పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇంతో అంతో చదువుకొని కొంత ఆలోచించేవాళ్ళు విప్లవోద్యమాన్ని నుంచి విప్లవోద్యమాన్ని పూర్తిగా వాళ్ళు వ్యతిరేకించే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాకపోతే వాళ్ళు తుపాకులు పట్టుకొని ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళు. మనము అంత త్యాగాలు ఏం చేయలేదు. వాళ్ళ ఉద్యమం యొక్క నేపథ్యము, ఉద్యమం యొక్క లక్ష్యాలు ఒక మాలాంటి వాళ్ళే కాదు, మామూలు పేద ప్రజలే కాదు, పాలక వర్గాలు కూడా హర్షించేవాళ్ళు. ఇవన్నీ మంచియేనయ్యా మీ. కాకపోతే తుపాకులు ఎందుకు పట్టుకుంటారు మీరు సాయుధులైతే ఇది ప్రజా వ్యతిరేకము, ప్రభుత్వ వ్యతిరేకము, కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తాం. అంటే నిజంగా ఆ రోజు విప్లవమే కావచ్చు, ప్రజా దర్బారు లేకుంటే పెట్టిన సమావేశంలో అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకోవడమే కావచ్చు, లేకుంటే పరిపాలన సౌలభ్యం కోసమా ప్రజాక్షేత్రంలో ఎలాంటి వారికి ఎలా నిర్ణయం తీసుకునేవాళ్ళు, నిజంగా అప్పుడు ఎలాంటి న్యాయం దక్కేది? అదే ఏ విప్లవోద్యమం యొక్క లక్ష్యం ఏంటంటే దోపిడీ నుంచి ప్రజల్ని రక్షించాలి. అసలు దోపిడీ వ్యవస్థ లేని ఒక వ్యవస్థను ఏర్పడదు, ప్రభుత్వ వ్యవస్థను. ప్రభుత్వ వ్యవస్థ అంటే ఒక పాలనా వ్యవస్థ, ప్రజలకందరికీ న్యాయం చేసే వ్యవస్థ, ప్రజలు సృష్టించే సంపద మీద వాళ్ళకే అధికారం ఉండే వ్యవస్థ. ఆ మాటకు వస్తే అసలు ఈ ప్రకృతి వనరులన్నీ ప్రజలై, ఏ ప్రాంతం ప్రజలకు ఆ ప్రాంతానికి ఆ సంపద చెందాలి. కానీ అది దానికి పూర్తి విరుద్ధంగా ప్రపంచవ్యాప్తంగా ఒక మన దగ్గరనే కాదు అంతటా ఏంటంటే కొన్ని శక్తులే, కొందరే సంపన్న వర్గమే సంపదనంతా కూడా తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నది, అధికారం కూడా వాళ్ళదే ఉంటుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏమంటున్నారంటే సంపద సృష్టించేవాడే వాడికి చెందుతుంది కదా, నీ భూమి నీకు ఎట్లా చెందుతుందో, నీ ఇల్లు ఎట్లా నీది అంటున్నావో, నీ సంపద కూడా నీదే కావాలి కదా. ఈ సంపద ఇవాళ ఎవడు సృష్టిస్తున్నాడు? శ్రామికుడు సృష్టిస్తున్నాడు. శ్రామికుడికి ఎంతో అంతో సంపదల హక్కు ఉండాలి కదా. వాడికి ఇంత వేతనం ఇస్తున్నారు, చాలని వేతనం ఎట్లా సంపద అవుతుంది? సంపదను సృష్టించే సాధనాలు నీ దగ్గర పెట్టుకొని వీడి శ్రమతోని సృష్టించే సంపదని నీ చేతిలో పెట్టుకొని వాడికి వేతనం ఇచ్చి మేము న్యాయం చేస్తున్నామంటే ఎట్లా అవుతుంది అది? కాబట్టి సంపద మీద కూడా వాడే అధికారం ఉండాలి. ఎవడు సంపద సృష్టిస్తే వాడిది. ఓకే, ఇప్పుడు రాష్ట్రం వచ్చింది, ఆ తర్వాత కమ్మరి, కుమ్మరి, వడ్రంగి పనిముట్లతో తయారు చేసి వ్యవసాయం చేసుకునే వాళ్ళం మనం అప్పుడు. ఆ తర్వాత పనిముట్లు వచ్చాయి, నిజంగా ఉపాధి దొరుకుతుంది, ఒక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. ఆ కమ్మరి, కుమ్మరి, వడ్రంగి కనుమరుగైపోతున్నారు. నిజంగా వాళ్ళ కులాలు కూడా అడుగంటిపోతున్నాయి, బయటకు వస్తలేవు. ఆ రోజు కూడా వాళ్ళు ఏ పనిముట్లు చేసినా కానీ డబ్బులు ఆశించకుండా ఏదైతే కళ్ళాలలో కావచ్చు, వాళ్ళు వరిధాన్యం ఇచ్చిన, పంట పండించిన దాంట్లో ఎంతో కొంత ఇస్తే వాళ్ళ పనులు చేసేబెట్టే పరిస్థితి ఉండే. ఇప్పుడు అది మారిపోయింది. ఆ రోజు అయిన పరిస్థితి ఏంటి? అది మరింత దోపిడీ ఆ మాటకు వస్తే. కానీ రైతులు లేదా భూస్వాములు ఈ పని వాళ్ళకి ఇచ్చే బిచ్చం ఏదైతే ఉండనో వాళ్ళు మేము ఏదో దోపిడీ చేస్తున్నామని అనుకునేవాళ్ళు కాదు. కానీ దోపిడీ జరిగేది, ఇప్పటికంటే ఎక్కువ దోపిడీ జరిగేది. బిచ్చం అనేవాళ్ళు దాన్ని. నువ్వు చేసే పనికి యజమాని ఇచ్చే కూలి అనేవాళ్ళు బిచ్చం అనేవాళ్ళు. ఇప్పుడు వాడికి ఒక వడ్రంగి ఉన్నాడు, సంవత్సరం అంతా రైతుకి కావలసిన పనిముట్లు తయారు చేసి ఇవ్వాలి. వాటికి ఫలితం ఏంటంటే 6 నెలలకి పండే పంటలో నుంచి కొంత చాటడో, ముంటెడో లేదా బుడ్డెడో, అందులో బుడ్డెడో 2 బుడ్లు ఆ ధాన్యాన్ని ఆ వడ్రంగికి ఇచ్చేవాళ్ళు, లేదా కమ్మరికి ఇచ్చేవాళ్ళు, కుమ్మరికి ఇచ్చేవాళ్ళు, ఆఖరికి ఇది మంగలికి ఇచ్చేవాళ్ళు. అందరికీ అది ధాన్యమే ఇచ్చేవాళ్ళు.
ఆ ధాన్యం ఇచ్చే ధాన్యము వాళ్ళ మొత్తం సంవత్సరం చేసిన పనికి అది సమానం ఎట్లయితుంది? ఇప్పటికంటే కూడా అది భూస్వామ్య వ్యవస్థ, అది వాడు భూస్వామ్య వ్యవహారం, బిచ్చం పెట్టుడు, దానం చేయడము, వాళ్ళు కూడా దానం చేస్తున్నాం, అదంతా భూస్వామ్య సంస్కృతే. ఐ హేట్ ఇట్. ఈ బాటా ముచ్చట అనే పుస్తకాన్ని మాత్రం సరే మీ మిత్రుల ప్రేరణ కావచ్చు మీకు అనుకో, రేపు ఈ యువతకు ఏ విధంగా అంటే సమాజం వైపు చాలామంది కూడా ఎడ్యుకేషన్ అయినా చదువుకున్న ఉద్యోగం వచ్చినా ఉద్యోగం రాకపోయినా పెడదారిన పడుతున్నారు. దీంట్లో అలాంటి వాటికి అవకాశం లేకుండా మీరు రాసిన ఒక 4 పలుకులు ఏమైనా చెప్పగలరా? నిజానికి ఈ పుస్తకము నేను రాసిన తర్వాత అచ్చై ఆ రూపంకి వచ్చిన తర్వాత ఇప్పుడు మిత్రులు చదివి చాలా బాగుంది, ఇందులో విషయాలే కాకుండా ఒక లక్ష్యం ఉన్నది, ఇందులో లక్ష్యం నిర్ణయించుకొని నువ్వు రాసినట్టు అనిపిస్తున్నది. ఇది యూత్కి చదివిన వాళ్ళు దీని ప్రభావం నుంచి తప్పించుకుని లేరు. అసలు పుస్తకం పట్టిన తర్వాత చివరి దనక చదవకుండా వదిలిపెట్టిన వారు లేరు. నిజానికి నేను రాసేటప్పుడు ఇవన్నీ ఏం అనుకోలేను, రాయాలి కొన్ని, తప్పకుండా ఇందులో కొన్ని విషయాలు రాయాలి. మార్పు గురించి మనం ఏమనుకుంటున్నామో అది ఎట్లా రాగలుగుతుంది అనేది కూడా ఇందులో కొంత చెప్పినాం. అయితే ఈ మార్పు రావడానికి వాళ్ళ జరుగుతున్నటువంటి పోరాటాలు సరిపోతాయా, ఇంకేమైనా వీటిల్లో మార్పులు అవసరం ఉంటాయా, ఇవన్నీ కూడా చర్చనీయాంశాలే. అయితే మనము ఇప్పుడు ఏదైతే ఈ మార్పు రావడానికి ఒక విప్లవం రావాలి, ఈ విప్లవంతో వచ్చే మార్పు మామూలుగా రాదు, అది ఓట్ల ద్వారా రాదు, ఇది కొట్లాటతోనే వస్తుంది, హింసతోనే వస్తుంది అనేవాళ్ళు ఉన్నారు, ఆ వైపు ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రభుత్వం అటువంటి ఉద్యమాన్ని అణిచివేస్తున్నది, అదొకటి జరుగుతున్నది. రెండవది, ఈ పుస్తకం వల్ల మీరు అన్నట్టుగా యువతకి విద్యార్థులకి ఇది ఎట్లా ప్రేరణ కలిగిస్తుంది, ఇది ఎట్లా ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం రాయడంలో ఒక ఉద్దేశం ఉన్నది, ఏదో రాయడమని రాయలేదు నేను కూడా. తప్పకుండా అందులో ఒక మార్గాన్ని మాత్రము చెప్పడం జరిగింది. అయితే అది నా మార్గమే కాదు, నేను చెప్పినదే నాది మార్గము, నా సొంత మార్గమే కాదు. అది ఇవాళ ఏ శక్తులైతే ప్రగతికి కానీ న్యాయానికి కానీ సంపద పంపిణీకి కానీ అడ్డుపడుతున్నాయో ప్రజలకి చెందకుండా, ఆ శక్తులను అడ్డుకునే శక్తి మళ్ళీ ప్రజల్లో తప్పకుండా ప్రజల నుంచే రావాలి. అది మరి ఎవడో ఏ దేవుడో ఇంకో ఏదో ఒక శక్తి బయట నుంచి శక్తి చేసేది లేదు. నువ్వు ఏ ప్రజల్ని దోచుకుంటున్నావో ఆ ప్రజలే ఆ దోపిడిని అరికట్టుకోవాలి, ఇంకెవరి సాయం ఉండదు. సైన్యం సాయమో పోలీసు సాయం కాదు, పోలీసులు సైన్యం అనచడానికే ఉపయోగపడతారు. కాబట్టి మనకు వ్యవస్థలు ఫెయిల్ అయినప్పుడు ఏ మనుషులైతే దోపిడీకి గురవుతారో ఆ మనుషులే తిరుగుబాటు చేస్తారు. అది ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం. ఇవాళ ఒకడు తుపాకీ బట్టి చేస్తున్నాడు, ఆ తుపాకీ బట్టినోని నువ్వు తుపాకీతోనే ఎదుర్కొంటున్నావు, మీరు చంపుకుంటున్నారు. చంపుకోవాలని మేము చెప్పుకుంటలేము, చంపుడుతోనే విప్లవాలు వస్తాయి, చంపుడుతోనే మార్పు వస్తుందని కూడా నేను అంటలేను. కానీ వాళ్ళు పట్టుకుంటున్నారు, నువ్వు చంపేస్తున్నావు. ఇది ఎట్లా పరిష్కారం అవుతుంది? నువ్వు వాళ్ళని తుపాకీ పట్టకుండానే చెయ్యి. మనకు తుపాకీ సంస్కృతి ఎందుకు? నీ దగ్గర తుపాకులు ఉండొచ్చు, దేశ రక్షణ కోసం నువ్వు తుపాకులు పెట్టుకున్నావే అనుకుందాం. ఇవాళ అవే దేశ రక్షణ కోసం నువ్వు ఏర్పాటు చేసుకున్న సాయుధ బలగాలు ఇవాళ ప్రజల మీద ఉపయోగిస్తున్నావు కదా. ఎందుకు ప్రజల మీద ఉపయోగిస్తున్నామంటే వీళ్ళు దేశానికి చాలా నష్టం చేస్తున్నారు, తుపాకులు పట్టుకొని హింసని ప్రేరేపిస్తున్నారు, ప్రజల్ని చంపుతున్నారు, వాళ్ళను కాదన్న వాళ్ళని చంపుతున్నారు. కాబట్టి ఇది ప్రజాద్రోహము, దేశద్రోహం, కాబట్టి వాళ్ళని అంచాలి. సరే, నువ్వు అట్లా అనుకుంటా. మరి వాళ్ళని చంపుతున్నావు నిజమే, వాళ్ళు దేనికోసం పోరాటం చేస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకున్నట్టయితే నువ్వు అది తీసేయి, దాని గురించి ఆలోచించు, చర్చించు. నీకు చర్చించడానికి నీకు అభ్యంతరం ఏమున్నది? వాళ్ళు ఇప్పుడు ఆదివాసీలు ఉన్నారు, ఆదివాసీలు ఏమంటున్నారంటే అడవి మీద, అడవి సంపద మీద మాకు హక్కులు ఉన్నాయి. నువ్వు ఆ హక్కులు ఉండాలనా లేదా, ఆ
సంపద మీద ఆదివాసులకే హక్కు ఉన్నదా లేదా అనుభవించడానికి, నువ్వు దాన్ని పరిష్కరించలేవా? ఇంత పెద్ద ప్రజాస్వామ్యము, ఇదంత పెద్ద దేశం, నీకు విశ్వగురువు అని చెప్పుకుంటున్నావు కదా, విశ్వగురువుకి ఒక మూల ఉన్న ప్రజల సమస్యను మనం పరిష్కరించలేమని. విశ్వగురువు కదా, ఒక మూల ఆదివాసులు గుడ్డ సరిగ్గా వేసుకోరన్నటువంటి ఆదివాసులు అడిగే వాళ్ళ డిమాండ్ను నువ్వు గుర్తించవచ్చు కదా. వాళ్ళు తుపాకులు ఎందుకు పట్టుకోవాల్సిన అవసరం తెప్పిస్తున్నాం మనం. కాబట్టి నువ్వు వాళ్ళు సాయుధులు కావాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు వాళ్ళ సమస్య ఏందో నువ్వు అర్థం చేసుకో, సమస్యకు పరిష్కారం చెప్పు. అప్పుడు కూడా పట్టుకుంటే వాళ్ళు ఎర్రోళ్ళు పిచ్చోళ్ళు అంటారు. నువ్వు అన్న దేశద్రోహులను అప్పుడు ఏమన్నాను, కానీ సమస్య అట్టనే ఉన్నది. ఆ సమస్య పరిష్కారం ప్రజలు అడుగుతున్నారు. అడుగుడు పక్కకు పెట్టి వాడు పట్టుకున్న కట్టెనో తుపాకునో చూసి వాడిని ఎట్లా చంపుతాం మనం? తుపాకి పట్టుకున్న వాడిని తుపాకిని తీసేయి, తుపాకి పట్టుకున్న వాడిని చంపేస్తే ఎట్లా? మల్లారెడ్డి గారు చెప్తున్న వాస్తవం చూసినట్లయితే భూమి భుక్తి ఆ విధంగా ఎప్పుడైతే పోరాటాలు జరిగాయో ఆ అంతకుముందు జరిగిన పోరాటాలు నిజంగా విప్లవం వైపు ఏ విధంగా ముందుకెళ్ళాయి, ఆ విప్లవాత్మకాన్ని అణచివేయడం కంటే వాళ్ళ ఆలోచన ధోరణి ఏంటి, వాళ్ళు ఎందుకు తుపాకులు బట్టి అడవుల బాట పట్టారు, దాంతోపాటు రాజకీయంగా రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత కూడా ఎందుకు సంపద అంతా కూడా తరలిపోతుంది, ఆ సంపద వనరులు ఎవరి, ఎక్కడ ఉండాలి, పేదవానికి ఎప్పుడు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క పుస్తకంతో పాటు తాను ఉపాధ్యాయ ఉద్యోగం తీసుకున్న తర్వాత కూడా అందరినీ కూడా ప్రేరణ చేసుకొని ఇక వాళ్ళ అమ్మా నాన్న కష్టపడేది ఆ రోజు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ బాటా ముచ్చట పుస్తకాన్ని ఆవిష్కరించాలని చెప్తున్నారు. వీటిని మాత్రం చదివిన వాళ్ళు ఇప్పటివరకు విన్న వాళ్ళంతా కూడా చాలా బాగుందని చెప్పి దారం మల్లారెడ్డి రాసిన ఆ పుస్తకాన్ని మాత్రం వాళ్ళు సంభాషించే విషయం అయితే మనకు మల్లారెడ్డి ద్వారా తెలియడం జరిగింది. అదేవిధంగా మల్లారెడ్డి గారు కూడా చాలా కష్టపడి ఆ తర్వాత విప్లవం ఆ విధంగా ఏమేం జరిగింది ఏమేం జరుగుతుందని కూడా మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. కెమెరా కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట. For more videos like this, subscribe Big TV channel.